మన మెదక్కు కూడా కాళేశ్వరం నీళ్ళు వస్తాయి, మన చేగుంటకు వస్తాయి, మన రామాయణపేటకు వస్తాయి, మన అవేల్ గన్పూర్కి మన నిజాంపేట మండలానికి వస్తాయి. మనకు కూడా కాళేశ్వరం నీళ్ళతో పంట పండింది, చెరువులు నిండినాయి. ఇవాళ నువ్వు మేడిగడ్డను 20 నెలలైనా రిపేర్ చేస్తలేవు. ఇలా కూలింది 2 పిల్లర్లు మాత్రమే, అవి కుంగినాయి గంతే. కానీ వీళ్ళ మెదడు మొత్తం కూలింది. నేనేం చెప్పినా మేడిగడ్డ లేకపోయినా గోదావరి నదిలో నీళ్లు నడుస్తున్నాయి. కన్నెపల్లి పంప్ హౌస్ లో మోటార్లు ఎత్తుతే మా నిజాంపేట మండలంలో చెరువులు నింపొచ్చు, మా చేగుంటలో చెరువులు నింపొచ్చు, మా రామాయణపేటకు నీళ్లు తీసుకుపోవచ్చు. మోటార్లు వస్తావా అని మనం మాట్లాడితే ఆయన అంటాడు హరీష్ రావు అన్ని అబద్ధాలే చెప్తుండు అన్నాడు. ఏది అబద్ధం ఉత్తమ్ కుమార్ రెడ్డి? ఏమనంటే ఒక స్టాండర్డ్ డైలాగ్స్, విషయం లేదు వాళ్ళ దగ్గర, నిజం మాట్లాడే ధైర్యం లేదు, విషయం పరిజ్ఞానం లేదు. కానీ ఓ స్టాండర్డ్ డైలాగ్ అన్ని అబద్ధాలే. నేను అడుగుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏది అబద్ధాలు? శ్రీశైలంలో వరద వచ్చి 36 రోజులైంది, అబద్ధమా? నువ్వు కల్వకుర్తి మోటార్లు ఆన్ చేయలేదు అని నేను చెప్పిన ఈ విషయం అబద్ధమా? పోయిన సంవత్సరం తెలంగాణకు వాడుకోవాల్సిన నీళ్లు 65 టీఎంసీల నీళ్లను ఆంధ్రాకు చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పి తెలంగాణలో పంటలు ఎండబెట్టింది, అబద్ధమా? ఇవాళ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి వాళ్ళేమో నీళ్లు తీసుకుపోతారు, నువ్వేమో కల్వకుర్తి మోటార్లు ఎత్తి తెలంగాణకు నీళ్లు ఇవ్వలేదనే మాట నేను చెప్పినా ఇది అబద్ధమా? ఇవాళ కన్నెపల్లిలో దాదాపు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు గోదావరిలో ప్రవహిస్తున్నాయని చెప్పిన ఈ విషయం అబద్ధమా? ఏది అబద్ధం? పాలన చేతగాక, మోటార్లు ఎత్తి నీళ్లు చేతగాక ఇవాళ అబద్ధము అనే ఒక పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉన్నారు. దమ్ముంటే బహిరంగ చర్చకురా, ఏడ మాట్లాడదామో మాట్లాడదాం. 1,00,000 క్యూసెక్కులు గోదావరిలో వారేది నిజం కాదా? పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తి ఆంధ్రోడు నీళ్లు తీసుకుపోయేది నిజం కాదా? ఇవాళ నువ్వు కల్వకుర్తి మోటార్లు ఎత్తక మా నాగర్ కర్నూలు జిల్లాను నువ్వు ఆగం చేస్తున్నది నిజం కాదా? ఆంధ్ర వాళ్ళు కృష్ణా నదిలో అధికంగా నీళ్లు తీసుకుపోతుంటే గుడ్లప్పగించుకొని చూసి తెలంగాణకు అన్యాయం చేసింది నిజం కాదా? ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. రేవంత్ పాలన ఎట్లుందంటే నీళ్లు ఆంధ్రాకు, నిధులు ఢిల్లీకి.